Namaste and Yamini, welcome to 30/60 Headlines. ఎమ్మెల్యేలంతా నా వెంటే శశికి బలం లేదన్న పన్నీర్సెల్వం. తమిళనాడులో శాంతి భద్రతలపై గవర్నర్ సమీక్ష. గోల్డెన్ బే రిసార్ట్ కు డీజీపీ వెళ్లే అవకాశం. ప్రపంచం ముందుకు వెళ్తున్న వివక్ష సరికాదు, అందరూ మారాలన్న దలైలామా. న్యూజిలాండ్ లో విషాదం, తీరానికి కొట్టుకొచ్చిన మెజారిటీ తిమింగ్లాలు మృతి. ఉప్పల్ టెస్టులో కోహ్లీ డబుల్ సెంచరీ, 500 పరుగులు దాటిన టీమిండియా స్కోర్. తమిళనాడు రాజకీయాలు క్షణ మలుపులు తిరుగుతున్నాయి. ఊహించని ట్విస్టులు కనిపిస్తున్నాయి. ఓవైపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా క్యాంప్ పేరిట గోల్డెన్ బీచ్ రిసార్ట్స్ లో ఉన్నారు. అయితే వారంతా బందీలుగా ఉన్నారని ఆరోపిస్తోంది పన్నీర్ వర్గం. మరోవైపు ఎమ్మెల్యేల భద్రత తదితర అంశాలపై గవర్నర్ తో భేటీ అయ్యారు డీజీపీ రాజేంద్రన్. కాసేపట్లో ఆయన బీచ్ రిసార్ట్స్ కు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం తమకు 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, పన్నీర్ వెంట ఉన్న ఎమ్మెల్యేలు సైతం తమ గూటికి మళ్లీ వస్తారని చెబుతోంది శశికళ వర్గం. అయితే ప్రస్తుతం 6 ఎమ్మెల్యేలు తన వెంట వచ్చారని, మరో 40 మంది పైగా ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, బలవంతంగా వారిని శశి వర్గం బంధించిందని ఆరోపిస్తున్నారు పన్నీర్సెల్వం. మరోవైపు శశికళ సీఎం పదవి చేపట్టొద్దంటూ నిన్న పీఎంకే కోర్టులో పిటిషన్ వేసింది. అయితే ఆ పిల్ను ఇప్పటికిప్పుడు విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తమిళ రాజకీయాలకు సంబంధించి ప్రస్తున్న పరిణామాలను అక్కడి నుంచి మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్. యామిని, ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా మార్నింగ్ డెవలప్మెంట్స్ భారీగా జరిగాయి. కాసేపటి కిందట మద్రాస్ హైకోర్టు ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో ఆ ఎమ్మెల్యేలందరినీ ఏం చేస్తున్నారు, పిటిషనర్లు అయితే ఎమ్మెల్యేలంతా కిడ్నాప్ అయ్యారని చెప్పి పిటిషన్ వేసిన సందర్భంలో మద్రాస్ హైకోర్టులో ఉన్నటువంటి జడ్జిలు ఈ కేసు ఏదైతే పాటాలి మక్కల్ కచ్చి పీఎంకే పార్టీ అడ్వకేట్ వేసినటువంటి కేసుని విచారించినటువంటి జడ్జి మదివానంతో పాటు ఇంకొక జడ్జి కూడా ఇద్దరు ప్రశ్నించడం జరిగింది. ఎక్కడున్నారు ఎమ్మెల్యేలు, దీనికి సంబంధించి ఎందుకు ప్రభుత్వం సమాధానం ఇవ్వట్లేదని చెప్పి అటార్నీ జనరల్ని అడగడంతో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సోమవారంలోగా దీనికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా తమకు సమర్పించాలని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఇక ఏకంగా డీజీపీ టీకే రాజేంద్రనే రంగంలోకి దిగాడు. ఆయన గవర్నర్తో కలిసిన తర్వాత కూడా గవర్నర్ కూడా ఈ యొక్క సమాచారం అందడంతో ఎక్కడున్నారో కనుక్కోమని చెప్పడంతో ఇక ఆయనే స్వయంగా రంగంలో దిగినటువంటి పరిస్థితి ఉంది. ఆయన రిజార్ట్స్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను చూడడానికి నేరుగా బయలుదేరడంతో ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి మలుపులు చోటు చేసుకునే అవకాశం ఉన్నాయని చెప్పొచ్చు. అయితే డీజీపీ బయలుదేరతారని తెలియడంతో రిజార్ట్స్లో ఎమ్మెల్యేలందరూ ఖాళీ చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే హాస్టల్ ఒకటి ఉంది. ఆ ఎమ్మెల్యే హాస్టల్ దగ్గరికి అందరూ ఎమ్మెల్యేలు చేరుకుంటారా లేకపోతే తటస్థమైనటువంటి వేదికలకు వెళ్ళిపోతారా అన్న దానికి సంబంధించి కూడా పూర్తిగా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఏకంగా డీజీపీనే రిజార్ట్స్కి వెళ్ళమని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడము, అలాగే ఇక ఆయన కూడా ఇన్వాల్వ్ కావడము, ఆయన గవర్నర్తో కూడా భేటీ కావడంతో అరగంట పాటు భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత ఈ యొక్క సమాచారం అందడంతో ఎమ్మెల్యేలంతా కూడా వెళ్ళిపోతున్నారు. దీంతో ఇక్కడ కలకలం నెలకొన్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. ఇక్కడ ఓవైపు పన్నీర్సెల్వం చెప్తున్నారు అక్కడ ఎమ్మెల్యేలందరూ నిర్బంధంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలని కాపాడాలని, వాళ్ళందరూ తమ వైపే వచ్చే అవకాశం ఉందని ఆయన పదే మీడియాతోనూ ఆ తర్వాత గవర్నర్కి సమాచారం అందజేస్తుండడంతో సో ఇంకా ఈ యొక్క యాక్షన్ ఎలా అవుతుంది, ఈ యాక్షన్ ఎలా ఉంటుందన్న దానికి మీద మాత్రం ప్రారంభం ఇప్పుడే అయిందని కూడా చెప్పవచ్చు. డీజీపీ ఆన్ ది వేలో ఉన్నారు. గోల్డెన్ బే బీచ్కి వెళ్ళి ఆ తర్వాత 70 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి మిగతా వాటి కూడా స్థానికంగా ఉన్న పోలీసులతో చెక్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇన్ని రోజుల పాటు పార్టీల ఈ పోయస్ గార్డెన్తో పాటు ఆ తర్వాత నెక్స్ట్ రాజ్భవన్, పన్నీర్సెల్వం క్వార్టర్స్లో జరిగినటువంటి రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు రిజార్ట్స్లో ఉండడంతో అక్కడికే స్వయంగా పోలీసులు వెళ్ళి వెతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎమ్మెల్యేలంతా హాస్టల్ దగ్గరికి వస్తారేమో అని చెప్పి అక్కడ కూడా పోలీస్ సెక్యూరిటీ టైట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. యామిని, దినకర్, అయితే గవర్నర్ డీజీపీ భేటీలో ఏ అంశాలు చర్చకొచ్చాయి?
ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి శాంతి భద్రతలకు సంబంధించి కూడా చర్చ వచ్చింది. ఆ తర్వాత అరగంట పాటు భేటీ అయ్యారు. డీజీపీ టీకే రాజేంద్రతో పాటు చీఫ్ సెక్రటరీ గిరిజా వైద్యనాథన్ కూడా ఇందులో హాజరయ్యారు. గవర్నర్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే మొదట డీజీపీతో మాట్లాడారు. అందులో ఎమ్మెల్యేలు ఎక్కడున్నారన్న దానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగింది. ఒకవైపు కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో గవర్నర్ వాళ్ళని పిలిచి మాట్లాడడం కూడా కొద్దిగా ఆసక్తికరమైనటువంటి పరిణామాలను ఉత్కంఠతను రేపిస్తున్నాయని కూడా చెప్పవచ్చు. సో ఎమ్మెల్యేలంతా ఒకవేళ నిజంగానే కిడ్నాప్ చేయబడి ఉంటే మనం కోర్టుకు ఏం సమాధానం ఇవ్వాలి, అటార్నీ జనరల్ తరపున కానీ ప్రభుత్వం తరపున కానీ ఏం సమాధానం ఇవ్వాలన్న దానికి సంబంధించి కూడా వాళ్ళతో చర్చించినట్టుగా సమాచారం. ఇక ప్రభుత్వం అక్కడ హఠాత్తుగా అంటే వాళ్ళందరూ ఫ్రీగా ఉన్నారు, హాస్టల్లో ఉన్నారు, వాళ్ళకు కూడా అంతా బాగున్నారని చెప్పి ప్రభుత్వ తరపున లాయర్లు వాదించినా కానీ వారిపైన మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి జడ్జి వాళ్ళని సోమవారంలోగా వీళ్ళకి సంబంధించినటువంటి సమాచారం కూడా బయట పెట్టాలని చెప్పడంతో ఆ విషయాన్ని డీజీపీకి చేరవేశారు. సో డీజీపీ గవర్నర్ ద్వారా సంభాషణలో కూడా ఇదే రావడంతో సో గవర్నర్ని స్వయంగా వెళ్ళి అక్కడ చూడడానికి ఇంకా పూనుకున్నారు. అయితే దీన్ని అయితే గవర్నర్ ఆదేశించలేదు. గవర్నర్తో భేటీ తర్వాత ఆయనే నేరుగా వెళ్ళాలని స్వయంగా నిర్ణయించుకోవడంతో సో మొత్తం పోలీసు యంత్రాంగం అంతా కూడా ఆ రిజార్ట్స్లో జరుగుతున్నటువంటి పరిణామాలపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టుగా కూడా మన సమాచారం. మరి కాసేపట్లో ఆయన చేరుకుంటారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలించి తర్వాత నివేదిక ఇస్తారని కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఇది తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యేలంతా ఒకసారిగా అక్కడి నుంచి బయలుదేరే అవకాశం ఉందని కూడా వస్తున్నటువంటి సమాచారం. మరి చూడాలి ఏం జరగబోతుంది అనేది. మరికొద్ది గంటల్లో ఎమ్మెల్యేలంతా వస్తారా, లేకపోతే ఈ ఎమ్మెల్యేలకు ఏమైనా పోలీస్ తరపున కానీ ఆ తర్వాత ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా గైడ్లైన్స్ వెళ్తాయన్నది మాత్రం ఆసక్తికరమైనటువంటి పరిణామం. యామిని, అయితే పన్నీర్ సెల్వం చెప్తున్నట్లుగా ఎమ్మెల్యేలు నిజంగా బందీగా ఉన్నారా? అంటే ముందు నుంచి ఒకటే ఆరోపిస్తున్నారు. నిన్న సాయంత్రం అన్నాడీఎంకే పార్టీ ఓ పన్నీర్సెల్వం వర్గంలో ఉన్నటువంటి నాయకులు ఒకరు ఆల్రెడీ బయటకు వచ్చేసిన వ్యక్తి వివరించి గవర్నర్కి స్వయంగా ఎలా బంధించారు, ఎలా ఫోర్స్గా సంతకాలు చేయించారన్న దాన్ని చెప్పడంతో దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టినట్టుగా ఉంది. గవర్నర్ నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు లేకపోయినా కానీ ఓ పన్నీర్సెల్వం తీసుకున్నటువంటి ఓ పన్నీర్సెల్వం చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి ఎంక్వైరీ చేయాల్సిందిగా కూడా ఆదేశించినట్టుగా సమాచారం. సో దీనికి సంబంధించి పోలీసులు ఇది చెప్పడంతో అక్కడ పన్నీర్సెల్వం యొక్క అనుమానాలు కూడా నిజమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సో ఈ కిడ్నాప్ అయ్యారా లేరా అనే దానికన్నా వాళ్ళని కుటుంబ సభ్యులుగా కాపాడుకుంటున్నామని చెప్పి అన్నాడీఎంకే శశికళ వర్గం సభ్యులు చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా కానీ ఓ పన్నీర్సెల్వం చేసినటువంటి ఫిర్యాదుల మూలంగానే ఈ యొక్క వ్యవస్థ అంతా కూడా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఎమ్మెల్యేలని తనిఖీ చేయడం, ఎమ్మెల్యే హాస్టల్లో కూడా కొద్దిమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఒక 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది మంది అంతా రిజార్ట్స్లో ఉన్నారు. అయితే తటస్థంగా ఉన్నటువంటి వాళ్ళు రెండు వర్గాల్లో ఎటువైపు పోకుండా ఉన్న వాళ్ళు మాత్రం ఎమ్మెల్యే హాస్టల్కి వాళ్ళ నియోజకవర్గాలకి పరిమితమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఫ్లోర్ టెస్ట్ కానీ ఏర్పాటు చేస్తే ఆ రోజున హాజరవ్వాలన్నది కొద్దిమంది ఎమ్మెల్యేలు. ఎందుకంటే అటు జయలలిత పేరుతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా కొద్దిగా తటస్థంగా ఉన్నారు. పరిణామాలను బట్టి అటువైపు ఇటువైపు వెళ్దామన్నది మాత్రం వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఇంకా కిడ్నాప్ అయ్యారా అనే ఒక వార్తల్ని శశికళ వర్గం ఖండిస్తుంది. మరొకవైపు ఓ పన్నీర్సెల్వం మాత్రం 100% కిడ్నాప్ అయిన వాళ్ళే వీళ్ళంతా కూడా దాదాపు 100 మంది పైగా ఎమ్మెల్యేలని 100 మందికి పైగా ఎమ్మెల్యేల్లో 40 మందికి పైగా తన వైపు వస్తారని ఆ విశ్వాసం ఉంది. వాళ్ళందరినీ బలవంతంగా అక్కడ తీసుకెళ్లారని చెప్పి ఏకంగా గవర్నర్తోనే సాక్ష్యాధారాలతో సహా చెప్పడంతో ఇంకా దీనికి మరింత బలాన్ని చేకూర్చే అవకాశం ఉందని మనం భావించవచ్చు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ. దినకర్, అయితే పన్నీర్ సెల్వం ఏమో ఎమ్మెల్యేలు కిడ్నాప్ అయ్యారు అంటున్నారు, మరి శశికళ కాదు అంటున్నారు. మరి ఈ ఎమ్మెల్యేలంతా డీజీపీ బయలుదేరారు కదా, సో మరి బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అసలు ఎప్పుడు వస్తారు బయటికి? ప్రస్తుతం ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొన్న మధ్యాహ్నం దాదాపు 4 గంటల నుంచి కూడా ఈ క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఒక్కొక్క రిజార్ట్స్లో 30 మంది ఎమ్మెల్యేలని ఇలా 4 ప్రాంతాల్లో వేరువేరు ప్రాంతాల్లో పెట్టారు. ఇవన్నీ కూడా ఈస్ట్ కోస్ట్ రోడ్డుకు సంబంధించి 40 కిలోమీటర్లు 70 కిలోమీటర్ల దూరంలో సిటీ పరిసర ప్రాంతాల్లో దగ్గరే ఉన్నటువంటి పరిస్థితి. సో ఒక్కో ఎమ్మెల్యేకి 2 సెక్యూరిటీని ప్రత్యేకంగా శశికళ వర్గం నుంచి వాళ్ళ బంధువుల నుంచి వెళ్ళిన గైడ్లైన్స్ ప్రకారమే ఒక్కొక్కరికి 2 సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఒక పర్యవేక్షకుని కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళ దగ్గర ఫోన్లు కట్ చేశారు, ఇంటర్నెట్ కట్ చేశారు, ఆ తర్వాత టీవీ ఫెసిలిటీ కట్ చేశారు. సో ఇలా ఏ సదుపాయం లేకుండా కూడా అక్కడ జామర్స్ ఫోన్లు కనెక్షన్ కూడా కాకుండా ఉండడానికి కూడా జామర్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఆ యొక్క క్యాంప్ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ గత 2 రోజులుగా కలకలం రేపుతుండడంతో దీన్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. డీజీపీకి కూడా వీటికి సంబంధించి కూడా నివేదికలు రావడంతో, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు నివేదిక రావడంతో సో ఆయన కూడా స్థిరంగా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నారు. సో ఈ ఎమ్మెల్యేలందరూ ఇప్పుడు తరలిస్తారా లేదా ఆ ప్రక్రియ ప్రారంభమైందా అన్నది మాత్రం వేచి చూడాలి. ఇప్పటికే అందుతున్న సమాచారం మేరకు మాత్రం అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేషనల్
టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏదైతే బస్సు ఉందో ఈ బస్సులో వీళ్ళందరినీ కూడా తరలించినటువంటి పరిస్థితి. అయితే తిరిగి వాళ్ళని ఒక్కొక్కరే వచ్చేస్తారా, లేకపోతే ఎవరికి వాళ్ళు డిస్పాండబుల్ అయిపోయి మళ్ళా వెళ్తారా, లేదంటే ఇదే వర్గాన్ని మొత్తం అంతా తీసుకొచ్చి ఇటు పోయస్ గార్డెన్లో ఉన్నటువంటి శశికళ దగ్గర తీసుకొస్తారా అనేది మాత్రం వేచి చూడాలి మరి ఏం జరగబోతున్నది. కిడ్నాప్ అయినటువంటి ఎమ్మెల్యేలు అని చెప్పి ఉపనిర్శల వర్గం చెప్తుంది. ఈయన శశికళ మాత్రం మా వాళ్ళు, మాకు సంబంధించిన వాళ్ళతో మేము కాపాడుకోవడానికి అక్కడ పెట్టామని దీనికి ఓ రకమైనటువంటి వర్షన్ చెప్తుంది. సో మరి కాసేపట్లో ఏం జరగబోతుంది, డీజీపీ ఎంతమందిని కలుస్తారు, ఆయన వెళ్ళే టైంకి వాళ్ళు అక్కడ ఉంటారా లేదా అన్నది మాత్రం చూడాలి మరి. అయితే గోల్డెన్ బే రిసార్ట్స్ నుంచి ఎమ్మెల్యేలను వేరే చోటికి తరలిస్తున్నారు అంటున్నారు. మరి ఎక్కడికి వెళ్లే ఛాన్స్ ఉంది? ఇప్పటికైనా ఏమైనా కాంటాక్ట్ లోకి వస్తున్నారా? అంటే వాళ్ళ ఫోన్ ఇది కొద్దిగా ఈ పరిణామాలన్నీ కాసేపటి కింద ఒక 2 గంటల నుంచి ప్రారంభమైన నేపథ్యంలో దీంట్లో మరొకసారి వాళ్ళందరినీ టేక్ ఓవర్ చేసి మళ్ళీ వేరే దగ్గర తరలిస్తే అది కూడా పెద్ద గొడవ అయ్యే అవకాశం ఉంది, మళ్ళీ పెద్ద వివాదాలకు దారితీసే అవకాశం ఉందని చెప్పి భావించడంతో ఇక్కడ శశికళ వర్గానికి సంబంధించినటువంటి నేతలకు ఏం చేయాలో పాల్పోలేనటువంటి పరిస్థితి ఉంది. గత ఒక అరగంట కిందట మీడియాతో బ్రీఫింగ్ చేస్తారు శశికళ అని చెప్పి అన్నారు. అయితే తాజాగా ఈ పరిణామాలు చోటు చేసుకోవడం, డీజీపీ స్వయంగా అక్కడ బయలుదేరడంతో సో వీళ్ళకి ఏం చేస్తే ఇంకా వీళ్ళు ఎలా దాన్ని అనుసరించాలనే వ్యూహంతో ఆ ప్రెస్ మీట్ను కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి ఈ పనుల్లోనే తలమునకలైనటువంటి పరిస్థితిలో శశికళ వర్గం నేతలంతా ఉన్నారు. సో ఎమ్మెల్యేలను ఎక్కడికి తరలిస్తారు, ఎవరైనా బయటకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎటువైపు పోతారు అన్నది మాత్రం అటు ఓ పన్నీర్సెల్వం దగ్గర ఉన్నటువంటి నేతలు కూడా కాంటాక్ట్లోకి వచ్చారని చెప్పారు. దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు తమ వైపు రావాలనుకుంటున్నారని నిన్నటి నుంచి స్పష్టంగా చెప్పారు. ఈ 12 మందినా లేకపోతే మిగిలినటువంటి ఎమ్మెల్యేలు ఇంకా ఎవరైనా వస్తారన్నది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ ఎమ్మెల్యేల విషయం అంతా వీళ్ళందరూ బయటికి రావడానికి మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. రిజార్ట్స్ నుంచి బయటకు వచ్చిన మాట వాస్తవమే. ఒకవేళ డీజీపీ తనిఖీలో ఎవరైనా ఖచ్చితంగా పట్టుబడితే వాళ్ళని మాత్రం కోర్టులో హాజరుపరచాల్సి వస్తుందని చెప్పి సోమవారంలోగా ఇప్పటికే వాళ్ళకు ఉన్నటువంటి ఆదేశాలు కాబట్టి సో ఇక డీజీపీ వర్సెస్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఈ గేమ్ ఇప్పుడు ప్రారంభమైందని మనం భావించవచ్చు. దినకర్, అయితే నిన్నటి వరకు శశి వర్గం తమ వెంట 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు, ప్రస్తుతం 120 అన్నారు. అసలు ఇదంతా చూస్తూ ఉంటే శశికి వ్యతిరేకంగా కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితిలో. అసలు ఏం జరుగుతోంది అక్కడ? శశికళ వర్గానికి సంబంధించి మొత్తం మొదటి నుంచి చెప్తుంది. ఆవిడ నిన్న గవర్నర్కి ఇచ్చినటువంటి లిస్టులో కూడా తన దగ్గర ఒక స్పీకర్ ధనపాల్ మినహా మిగిలినటువంటి 134 ఎమ్మెల్యేలు అందరి సంతకాలు నా దగ్గర ఉన్నాయి. పన్నీర్సెల్వంతో సహా ఇప్పుడు ఆయనతో పాటు వెళ్ళినటువంటి 5 ఎమ్మెల్యేలతో సహా వాళ్ళే సంతకాలు ఇచ్చారు కాబట్టి నన్నే సీఎంగా చేయాలని ఆవిడ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇన్వైట్ చేయాలని గవర్నర్ని కోరారు. అయితే అవన్నీ ఫోర్జరీ చేసిన సంతకాలని చెప్పి కూడా ఓ పన్నీర్సెల్వం ముందు నుంచి అనుమానాలు, ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ సందర్భంలో ఎమ్మెల్యేల సంఖ్య మాత్రం ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం వరకు అయితే 100 మంది ఎమ్మెల్యేలు మాత్రమే శశికళకు దగ్గర ఉన్నారని చెప్పి మిగిలిన ఎమ్మెల్యేలంతా కూడా ఒక 6 మంది తప్ప మిగతా వాళ్ళంతా తటస్థంగా ఉన్నారని కూడా ఉన్నటువంటి సమాచారం. అయితే నిన్న అన్నాడీఎంకే శశికళ వర్గానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా 129 మంది ఎమ్మెల్యేలు మా వైపు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా అవకాశం ఇస్తే పెరేడ్ కూడా గవర్నర్ దగ్గర పెడతామని చెప్పి గవర్నర్ని కోరారు. అయితే గవర్నర్ దీనికి సంబంధించినటువంటి ఆధారాలు చూపించమని అడగడంతో ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా అంటే సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి ప్రస్తుత మంత్రి అయినటువంటి ఎడప్పాడి పళనిస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా డీటెయిల్స్ చూపించారు. అయితే ఇవన్నీ సంతకాలు ఫోర్జరీ కాదనడానికి ఈ సాక్ష్యాలు ఏమి అని చెప్పి కూడా గవర్నర్ ప్రశ్నించడంతో కాస్త అసహనం వ్యక్తమైనటువంటి పరిస్థితి అన్నాడీఎంకే శశికళ వర్గం నేతల్లో నెలకొందని చెప్పవచ్చు. మరి చూడాలి, ఎందుకంటే ఎమ్మెల్యేల సంఖ్య మాత్రం ఇది కప్పల తక్కెడలాగా తయారు కాబోతుంది అన్నది మాత్రం చెప్పుకోవచ్చు. అది మరికొద్ది గంటల్లోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సీనియర్ నేతలంతా కూడా వెళ్ళిపోయి ఎమ్మెల్యేలతో అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒకవేళ బయటకు వస్తే వాళ్ళతోనే డైరెక్ట్గా కలవాలని, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి అంచర వర్గంతోనే వ్యతిరేకంగా వాళ్ళ ఊర్లలో పోస్టర్స్ వేయించాలని చెప్పి పన్నీర్సెల్వం వర్గం మాత్రం ఓ రకమైనటువంటి వ్యూహాలు పన్నుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మరి నిజానికి లెక్క ప్రకారం అయితే 134 మంది ఎమ్మెల్యేల్లో 80 నుంచి 100 మంది వరకు శశికళ వర్గము, ఆ తర్వాత మిగిలిన మంది ఎమ్మెల్యే తటస్థులు 6 మంది ఓ పన్నీర్సెల్వం వైపు ప్రస్తుతం ఉన్నారు. సో ఎవరు ఎటువైపు వెళ్తారనేది మాత్రం మరికొద్ది గంటల్లో తేలే అవకాశం ఉంది. సో గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు కనుక ఈ 5 రోజుల సమయం ఓ పన్నీర్సెల్వం కోరిన నేపథ్యంలో అసలు సిసలైనటువంటి గేమ్ ఇప్పుడే ప్రారంభమైందని కూడా మనం భావించవచ్చు. రైట్ దినకర్.